అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుప్పిడిపేట గ్రామంలో కాలిపోయినటువంటి ఇల్లు వాళ్ళు కోల్పోయిన తర్వాత ఉండడానికి తాత్కాలికంగా గుడిసెల లాంటి ఇంటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గుడిసెలోకి కేవలం రేకులతో ఇల్లు నిర్మించుకున్నారు. ఇందులోకి రాత్రి సమయంలో పాములు, విషసర్పాలు ఏవైనా రావచ్చు, కుక్కలు ఇలాంటివి వాళ్ళకి ఇబ్బందికరంగా. తర్వాత చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. దానికి పర్యవసానం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కట్టు బట్టలతో వాళ్ళు మిగిలిపోయారు. ఇక ఈ పరిస్థితి వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు నేటికి కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టక కనీసం వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళకి కట్టించేవలేని పరిస్థితిలో వాళ్ళ జీవనం దుర్భరంగా కనిపిస్తుంది. మత్స్యకార కుటుంబాలు వాళ్ళు సముద్రం మీద వేటకు వెళ్లి జీవనం సాగించాలి. వాళ్ళు రాత్రి సమయంలో వేటకు వెళ్తారు. ఆ సమయంలో పిల్లల్ని ఈ చిన్న చిన్న ఇంట్లో, ఈ పూరి గుడిసెల్లో పడుకోబెట్టడం వల్ల వాళ్ళు పూర్తిగా ఎటువంటి రక్షణ లేకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నివసిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వాలకు న్యాయమో ఆలోచించాలి. తక్షణమే అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు స్పందించి వీళ్ళకి ఏదో రకంగా ఇల్లు నిర్మించేటటువంటి ఏర్పాటు చేయాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము చాలాసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళాము, ప్రజాప్రతినిధులు కలిసాము. ఎవరు కూడా ఎటువంటి స్పందన లేదు. మా బతుకులు ఇంతే అనేటువంటి ఒక నిరాశలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో ఇది కరెక్ట్ కాదు. ఉండడానికి కనీస సౌకర్యమైనటువంటి ఇల్లును కూడా కల్పించలేకపోతే అది వారు ఉన్న ఇల్లు కాలిపోయి పూర్తిగా సర్వస్వం కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా వదిలేయడం ఈ ప్రభుత్వాలకు కూడా ధర్మం కాదని వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరము సహృదయంతో ప్రభుత్వము తక్షణమే ఆలోచించి ఏవైతే గుప్పిడిపేట గ్రామంలో కాలిపోయాయో వాళ్ళందరికీ పక్కా ఇల్లు నిర్మాణంకి చేపట్టాలని ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు నేతలు వచ్చి అనేకమైన హామీలు ఇస్తూ ఉన్నారు. మేము ఇల్లు నిర్మిస్తాము, మీకు పక్కా ఇల్లు నిర్మించిస్తామని చెప్పారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మాకు ఈ ప్రభుత్వంతో పనేముంది అన్నట్టుగా వాళ్ళు పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళు ఆలోచించండి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఇంటి నిర్మాణానికి మాకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి సుమారు 2 నెలలు అయిపోయింది. 3వ నెల గడుస్తుంది. ఇలాంటి టైంలో వీళ్ళైనా కొంతైనా హామీ ఇచ్చి ఆదుకోవాలని వీళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి గ్రామానికి చెందినటువంటి ఒక జనసేన పార్టీ అధ్యక్షులు, పోలాకి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నందుపల్లి దండాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు దీని పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనేది ఒకసారి ఆయన నుంచి కనుక్కుందాం. నా పేరు దండాసి, పోలాకి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. అయితే గత 2 సంవత్సరాల క్రితం ఇల్లు కాలిపోయి ఇక్కడ ఆస్తి నష్టం, అంటే యాక్చువల్లీ వీళ్ళకి ఆస్తి నష్టం ఈ తీర ప్రాంత గ్రామాల్లో తక్కువ ఉంది అనుకుంటారు. కానీ కాయ కష్టం చేసుకొని ఇక్కడ బాగా మందుకు తాగే భర్తలు ఉండడం వల్ల కాయ కష్టం చేసుకుని రూపాయి కూడబెట్టి తెలియకుండా చిన్న చిన్న ఆడవాళ్ళ నగలు కొన్ని కూడా కాలిపోయి వాళ్ళకి ఎవరికి చెప్పుకోని పరిస్థితుల్లో ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు. 2 సంవత్సరాల నుండి ఈ నిన్న కాక మొన్న వచ్చిన అకాల వర్షాలకైతే వాళ్ళ పరిస్థితిని చూసి అయితే చాలా బాధ కలిగింది. అప్పటి ఉన్న ప్రభుత్వం వైసీపీ వచ్చింది, చేతులు దుడుచుకొని వెళ్ళిపోయింది. అది అని సామెత చెప్పింది. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మీ హామీలు నెరవేరుస్తాము, ఇక్కడ పడతామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇంకా త్వరితగతిన చేయాలని, ఇంకా రాబోయే కాలం ఇది వర్షకాలం, ఆ పిల్లల ఇబ్బందులు ఇంకా మితిమీరిపోతున్నాయి. ఇంకా వాళ్ళు తెలిస్తే మీకు సముద్ర తీరం అంటే అందరికీ పరిచయమే ఉంటుంది. ఏ టైంలో వాతావరణ సూచికలు ఎలా ఉంటాయో తెలియదు. వేటకెళ్ళి వచ్చేటప్పటికి మాకు మత్స్యకారులమై మేము 3 గంటల కాలంలో ఒక ఇంటి నుండి ఒక భర్త వేటకెళ్తే మంచి గృహం లేకపోతే ఆ ఇంటికి ఆడపిల్లలకి భద్రత ఎలా కలుగుతుంది? ఒక్కసారి ఆలోచించగలరని కూడా ప్రభుత్వ నాయకులు కూడా చెప్తారు. ఎందుకంటే 3 గంటల మనం ఒక చీకటి పడగానే ప్రతి తల్లి తన పిల్లలు తర్వాత భర్త అందరూ కలిసి ఉండేటప్పుడే 2 గంటలకి లేచి మన ఇంట్లో పెద్ద దిక్కైన ఆయన వేటకెళ్తే ఆ టైంలో పిల్లలకి భద్రత లేని పరిస్థితి కూడా ఉంటుంది గృహం లేకపోతే. అది కొంచెం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఎంత వర్ణాతీతం అంటే వాళ్ళు తెచ్చుకునే ఈ రూపాయి కూడా ₹1 దాచుకునే దక్షత, అంటే సెక్యూరిటీ ఎక్కడ లేదు. ఆ పంచలో పెట్టుకోవాలి. అది ఉన్నదే గుడిసె.
ఆ గుడిసెలో ఇంక వీళ్ళు తెచ్చిన రూపాయి పోని పిల్లలకు దాచుకోదామన్న కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా మాకు మత్స్యకారులుగా ఇంకా ఇప్పుడు రోజుల్లో కూడా అకౌంట్ లేని ఆడవాళ్ళు ఉన్నారనే రోజులు లేరు, అయినా ఇక్కడ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళ దేశంలో మన సిక్కోళ్ళు మన పేరు వచ్చినట్లుగా ఆ సిక్కాల్లో దాచుకునే రోజులు ఇంకా ఈ గ్రామంలో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళకి తగిన న్యాయం చేసి ఇల్లు మంజూరు చేయాలని మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జరిగింది అది పోయింది, దానికి వాటిని ప్రజలు చూపించారు. దయచేసి ఈ గ్రామంలో మిగతా గ్రామాలతోనూ లేకపోతే ఆర్థిక వనరుల బట్టో రాష్ట్ర సంక్షోభాన్ని బట్టో ఆలోచించవద్దు, ఇక్కడ పరిస్థితిని గమనించాలని ఈ నాయకుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా రిక్వెస్ట్గా చేస్తున్నాము. ఇక్కడ ప్రజల బాధలు రోజు తిరుగుతుంటే తెలుస్తుంటుంది, వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళు కార్చే కన్నీరు చూసి మా మనసు కకలావికలంగా అయిపోతుంది. అందుకు గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వాళ్ళకి ఒక భద్రతగా ఉండేటట్లుగా ఒక గృహాలు నిర్మించడానికి ప్రయత్నం త్వరగా చేయాలని మిమ్మల్ని అందరినీ, పెద్దలని, సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మన ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి గారిని మీరందరూ ఆలోచించి మిగతా దానితో పోల్చి దయచేసి గుబ్బడిపేటను చూడకండి. గుబ్బడిపేట చాలా ఇప్పుడిప్పుడే బాగుపడదామన్న రోజుల్లో ఇంకా దిగజారిపోతున్నారు, ఇల్లు లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మా గ్రామాలకి ఒకసారి ఇంకా విచ్చేసి ఇప్పటికే నాకు ఇంకొక విషయం తెలిసింది. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే వీళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు, చివరికి మీడియా వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నారు, రోజు వెళ్ళిపోతున్నారనే చివరికి ఇబ్బందికరంగా మాటలు వాళ్ళు మనసులో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏం చెయ్యరు, కేవలం సోయింగ్ అనే బాధ ఆ ప్రజల్లో చాలా ఎక్కువ కలుగుతుంది. దయచేసి మన కూటమి ప్రభుత్వం మీద ఆ మచ్చ రాకుండా దీనిపై ఆలోచించి ప్రణాళికలు రచించాలని, అలాగే మన జిల్లా కలెక్టర్ వర్యులు, అలాగే మన లోకల్ శాసనసభ్యులు, అలాగే మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వంలో పెద్ద నాయకులు, పొజిషన్స్ ఉన్న నాయకులు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంతమంది ఉండి కూడా మనం చేయలేకపోయాము అంటే కొంచెం బాధ కలిగిన విషయం. పేరు నందుకుల దివ్య, మాది గుప్పడిపేట. మా ఇల్లు కాలిపోయి 2 years అవుతుందండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించట్లేదు. చిన్న పిల్లలు ఉండడం వల్ల మేము ముందుగా సముద్ర ఒడ్డునైనా చిన్న పాక వేసుకున్నాము. అక్కడ ఉన్న పురుగులు, పాములు రావడం వల్ల అక్కడ చాలా ఇబ్బంది పడి మళ్ళీ వేరే వీధికి షిఫ్ట్ అయ్యి అక్కడ చిన్న రేక్ షెడ్ లాగా కట్టుకున్నాము. అయినప్పటికి కూడా వర్షాలు పడడం వల్ల ఆ ఇల్లు కారిపోతుంది. అయినా సరే ఆ ఇంట్లోనే మేము చిన్నపిల్లలతో బ్రతుకుతున్నాము. ఏ ప్రభుత్వం కూడా వచ్చి వీళ్ళకి ఇల్లులు కాలిపోయావనుకొని అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇల్లులు కాలిపోయి వేరు ఊరోళ్ళు వచ్చి మాకు బియ్యము, అదే గుడ్డ ఇలాంటివి దానం చేయడమే తప్పించి ఏ ప్రభుత్వం కూడా వచ్చి ఇలా ఆదుకోవడం మాత్రం జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.